చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రెండు పేర్లే వినిపిస్తున్నాయి. చందన और సాయిశ్రీ కంగ్రాట్యులేషన్స్. సో అలాంటి ప్రోగ్రామ్ని ఎంచుకోవాలి, మనం వెళ్ళాలి అన్న థాట్ అమ్మకొచ్చిందా, మీకొచ్చిందా, అసలు ఎందుకు వచ్చింది? ఒకసారన్నా ఇండియా లెవెల్ వరకు వెళ్ళాలని చాలా అనుకుంటుండే. ప్రతిసారి ఆడిషన్స్ వచ్చినప్పుడు ట్రై చేయడం జరిగేది. పుట్ట హిందీతో మరి ఎట్లా మేనేజ్ చేసినావు అబ్బా? ఆప్కో మిలేగా ఇట్లా గంట అని చెప్పి హిందీలో నెంబర్ చెప్పేటోళ్ళు. నేను పక్కకి వెనకకి తిరిగి ఎంత అని చెప్పి అడుగుతా. ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయగానే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ సే ఓనా అని అంటారు. కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్నే ఎంచుకున్నావు, రెస్టారెంట్ ఫీల్డ్ అని. ఎందుకని? ఎప్పుడు కూడా నువ్వు ఇంకోని కింద జాబ్ చెయ్యు, నువ్వు జాబ్ తెచ్చుకో, ఈ కంపెనీలో జాబ్ తెచ్చుకో, ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, ఇది మంచిది అది మంచిది అని చెప్తారే తప్ప, ఇప్పుడు నా ఒక్క రెస్టారెంట్, ఏదన్నా రెస్టారెంట్ నడవాలంటే ఒక ఫ్లోర్ మేనేజర్ కావాలి, సర్వీస్ పీపుల్ కావాలి, సేల్స్ పీపుల్ కావాలి, మార్కెటింగ్ టీం కావాలి, అకౌంట్స్ టీం కావాలి. నా రెస్టారెంట్లో వితౌట్ ఎనీ మార్కెటింగ్ పిఆర్ ఏమి చేయకుండా సింగిల్ వీడియో వల్ల ఎంతమంది వచ్చిండ్రంటే అంతమంది వచ్చిండ్రు. అసలు అమ్మ రెస్పాన్స్ ఏంటి? ఒకసారి కాల్ చేస్తారా? డెఫినెట్లీ. నమస్తే అండి. మీ పాప మొత్తం క్రెడిట్ మీకే ఇచ్చేస్తుంది, అమ్మ లేకుండా అసలు సాధ్యమే అయ్యేది కాదంటుంది. మీరు ఇక్కడ లేరు. పాపకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి తను అంత చిన్న ఏజ్ లో కూడా సెలెక్షన్ మాస్టర్ షెఫ్ సెలెక్ట్ అయ్యింది. సో అప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లాస్ ఏమైనా వెనక్కి లాగే వాళ్ళు ఎవరైనా ఉండే, నా ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్లో అయినా? నన్ను మ్యూజిక్ క్లాస్కి పంపింది. నాకు అసలు పిచ్చి వచ్చేసేది. ఇంకా ఆ రాగాలు గీతాలు నాతో కాదు. సో అందరూ అనుకుంటారు వీళ్ళంతా సీరియల్ లాగా, ఒక సినిమా లాగా అన్ని ప్రిపేర్డ్గా ముందే చెప్పుకొని, లేదంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే కట్ చెప్పి అక్కడ కరెక్షన్ చేసి సెట్ చేస్తారని. కానీ ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లా చేయడం ఇంపాసిబుల్ టాస్క్ అని మేము మీడియాలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. బట్ బయట వాళ్ళకి అస్సలు రాదు. ఇప్పుడు సింగింగ్ డాన్సింగ్ తీసుకోండి, కొంచెం అటు ఇటు అయినా రీవర్క్ చేసి అప్పుడప్పుడు స్టెప్ మార్చి ఎడిట్లో లేపేయచ్చు. మీరు కుకింగ్ ఏం చేయలేరు. ఇట్స్ అ ప్రాసెస్. అంతకుముందు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఏం లేదా? అంత పెద్ద ఇండియా లెవెల్లో అంత పెద్ద మిష్లిన్ షెఫ్స్ ముంగట మేము ఉండాలి అంటే సడన్గా ఏదైనా ఇచ్చి మేము బ్లాంక్ అయిపోతే. సో మీరు అక్కడ కుక్ చేసిన ఫస్ట్ డిష్ ఏంటి? లాస్ట్ డిష్ వచ్చి మన తెలంగాణ ఫేమస్ నాటుకోడి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. రాచకొండ సాయిశ్రీ అండ్ రాచకొండ చందన. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రెండు పేర్లే వినిపిస్తున్నాయి. మరి వినిపించాల్సిందే. వెరీ ప్రౌడ్ మూమెంట్ కదండి. అంటే సోనీ లాంటి ఒక నేషనల్ ఛానల్లో తన సత్తా మరొకసారి చాటింది. మరొకసారి నేను ఎందుకు అంటున్నానంటే, అడపదడప తెలుగు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో సత్తా చాటుతూనే ఉన్నారు. అసలు ఈసారి ఏం జరిగింది అన్నది సిరి నాతో పాటు ఉంది. డైరెక్ట్గా తన్నే పలకరించి మాట్లాడి అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. హలో అండి. ఐ మిస్సింగ్ యువర్ మామ్ బిసైడ్ యూ యాక్చువల్లీ బికాస్ జోడీ కదా విన్నర్స్. సో సోనీ టీవీ లాంటి ఛానల్లో మాస్టర్ షెఫ్ లాంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అనే చెప్పొచ్చు. హైలీ వాచ్డ్, చాలా ఇన్స్పైర్డ్ కూడా. అక్కడ నుంచి చాలా కిచెన్ షోస్ ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు చాలా దేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటి ప్రోగ్రామ్ని ఎంచుకోవాలి, మనం వెళ్ళాలి అన్న థాట్ అమ్మకొచ్చిందా, మీకొచ్చిందా, అసలు ఎందుకు వచ్చింది? అది ఆల్వేస్ ఫస్ట్ నుంచి అమ్మనే. అంటే చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. అది నా నుంచి చూసింది మా అమ్మనే అనమాట. కోవిడ్లో అసలు చాలా వండుతుండే. ఆ టైంలోనే ఎగ్జాక్ట్గా తెలుగు మాస్టర్ షెఫ్కి వెళ్ళుండే అనమాట వెన్ ఐ వాజ్ 18. సో వెళ్ళినప్పుడు చాలా కాంపిటీషన్ ఉన్నాయి. అందరు నాకంటే పెద్దోళ్ళు, నేనే అందరికంటే చిన్నదన్నప్పుడు. అప్పుడు టాప్ 6 దాకా వెళ్ళుండే. ప్రతి ఇయర్ ఇండియా వరకు వెళ్ళాలి. నాకు ఆ షెఫ్స్ అందరు వెరీ ఫేవరెట్ అనమాట. దే ఇన్స్పైర్ మీ. సో ఎప్పుడన్నా ఒకసారన్నా ఇండియా లెవెల్ వరకు వెళ్ళాలని చాలా అనుకుంటుండే. ప్రతిసారి ఆడిషన్స్ వచ్చినప్పుడు ట్రై చేయడం జరిగేది. కానీ ఈసారి లక్కీగా జోడీ వచ్చినప్పుడు ఇంకా గట్టిగా అనమాట. ఇంక ఈసారి అట్లీస్ట్ ఐ హ్యావ్ ఛాన్స్, అమ్మని తీసుకెళ్ళాలి. జోడీ అన్నప్పుడు ఇంకా వేరే థాట్ లేదు, అమ్మే ఫస్ట్ చాయిస్ నాకు. సో అమ్మతో వెళ్ళాలి అని చెప్పి అనిపించింది. సో ట్రై చేసాము. టాప్ 10లో ఉన్నా చాలు అన్న థాట్ ప్రాసెస్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. అండ్ వి రీచ్ టిల్ రన్నర్ అప్.
ఎస్. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్‌లో? ఫిల్టర్ చేసి సెలక్షన్‌లో అసలు ఎంతమంది ఉండేది? చాలా పెద్ద ప్రాసెస్. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇండియాలో ఉన్న పాపులేషన్ ప్రతి స్టేట్లో ఆడిషన్స్ అయ్యేవి. ప్రతి స్టేట్లో ఆడిషన్స్ అయ్యాక ఫిల్టర్ చేసి తీసుకునే వాళ్ళు. అక్కడ నుంచి టాప్ 26 తీసుకొని, దాని నుంచి టాప్ 18 తీసుకొని, మళ్ళీ దాని నుంచి టాప్ 12, దాని నుంచి టాప్ 10, మళ్ళీ టాప్ 5, తర్వాత మై టాప్ 3. గాడ్! ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అనమాట. లిటరల్లీ ఇదంతా దాటుకొని వి రీచ్ టిల్ టాప్ 3. బట్ యాహ్! ఆ ప్రాసెస్‌లో ఎక్కడైనా అక్కడి వరకే ఎళ్ళాం. ఇంకొక అడుగు అని అనిపిస్తా ఉంటది. టెన్షన్ అవుతా ఉంటది. చాలా ఆల్మోస్ట్ లాస్ట్ 3 months నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లైఫ్ అంతా. ఇట్స్ లైక్ సో 3 months అక్కడే సస్పెన్స్. ఉండాల్సొచ్చిందా? అమ్మా! మొత్తం షూట్ అంతా అక్కడే అనమాట. షూట్ అంతా ముంబైలోనే జరిగింది. హ్మ్. సో ప్రతిసారి ఫస్ట్ ఆడిషన్స్ అప్పుడు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. కుక్ ఆఫ్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం సెలెక్ట్ అయ్యేకి ముందు 5 to 6 రౌండ్స్ వాళ్ళు ఓహ్! తీసుకుంటారు మనకి ఆడిషన్స్. ఇదంతా దట్స్ అ ప్రాసెస్. ఓకే. అదంతా అయిన తర్వాత బూట్ క్యాంప్ అని జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ రౌండ్ జరుగుతుంది అనమాట. సో ప్రతిరోజు ఎట్లుంటుందంటే మనకి ఏం చేస్తామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. సో డైలీ ఇవాళ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, అదొక లాంటి టెన్షన్. 100% టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక డెస్టినేషన్ పెట్టుకుంటాం, అది రీచ్ అవ్వాలి, ఎలాగైనా అక్కడ దాకా వెళ్ళాలి. ఐ సో నో. ఆ ఫీలింగ్ బ్రెయిన్లో ఇట్లానే ఉండిపోతుంది. సో దానికోసం రోజు ప్రయత్నించడం ఇస్ ఫన్, హ్మ్. ఇంట్రెస్టింగ్ ఉండేది. అండ్ అమ్మతో వెళ్ళా ఎస్పెషల్లీ కాబట్టి అదొక డిఫరెంట్ ప్రపంచం. హ్మ్. అమ్మ ఇస్ లైక్ ఇంట్లో ఉంటూ, అమ్మ ఆర్గానిక్ ఫార్మర్ అనమాట. ఓకే. ఇంట్లో ఉంటుంది. షీజ్ అ హౌస్ వైఫ్, షీజ్ అన్ ఆర్గానిక్ ఫార్మర్. ఒకటి చిన్న ప్రపంచం అమ్మది. ఇల్లు, కిచెన్, అమ్మ పొలం, అంతే మరే. అంతే అనమాట. సో అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే స్టేట్, తెలుగు రాదు, అందరితో హిందీలో మాట్లాడాలి, మరి. మనదేమో టూటా పుటా హిందీ. సో చాలా మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాహ్! పుట్ట హిందీతో మరి ఎట్లా మేనేజ్ చేసినావు అబ్బా? బికాజ్ మామూలుగా భాష మాట్లాడదామేమో ఎట్లయినా కానీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి, చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా రాంగ్ చెప్తానేమో. అండ్ ఇటు హైదరాబాద్ లాంగ్వేజ్ మళ్ళీ వేరు, కొన్ని ప్రొనౌన్సియేషన్ అవునవును. మళ్ళీ శుద్ధ హిందీ వేరు కదా. వేరుంటది. అప్పుడప్పుడు షెఫ్స్ చెప్పేటోళ్ళు అన్నట్టు, ఇట్లా ఓపెనింగ్ షాట్ ఉన్నప్పుడు, ఇవాళ మన ఛాలెంజ్ ఇది ఇన్ని నిమిషాల్లోని హిందీలో నెంబర్ చెప్పేటోళ్ళు. ఇన్ని హవర్స్ లైక్ ఆప్కో మిలేగా ఇత్నా గంట అని చెప్పి హిందీలో నెంబర్ చెప్పేటోళ్ళు. నేను పక్కకి వెనకకి తిరిగి ఎంత అని చెప్పి అడుగుతుండే, అర్థమయ్యేది కాదు. హిందీలో నెంబర్స్ అసలు రావు నాకు. 10 వరకు వస్తాయి, దాని తర్వాత అర్థం కాదు నాకు. కొన్ని ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, కొన్ని వాళ్ళు ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం బ్లాంక్ గా అనిపించదు కాబట్టి ఇట్లా అంటాం, కానీ ఇంటర్నల్ గా నాకు కొన్ని అర్థం కావు. సో ఏం చెప్తారు కొన్ని అర్థమయ్యేటి కావు. ఇక ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్రీడియంట్స్ చూస్తాం కాబట్టి ఓకే, దీంతో ఇది చేయొచ్చు అని తెలుసు. కానీ ఇక చెప్పేటప్పుడు ముందే కుక్ చేసేటప్పుడు ఇదేంది వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకుంటుంటే, ఓకే దీన్ని ఇది అంటారు హిందీలో, దీన్ని ఇది అంటారు అని చెప్పి. మళ్ళీ మీరు అన్నది కరెక్ట్, మన హైదరాబాద్ హిందీకి ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక యాక్సెంట్ ఉంటుంది. సో చాలా డిఫరెంట్. సో నేను ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయగానే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ హైదరాబాద్ సేనా అని అంటారు. లైక్ అవును, అంత శుద్ధ ఉండదు, లైక్ అవును. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ హిందీ ఉండదు, కొంచెం కానీ ఉర్దూ మిక్స్ ఉంటుంది. కానీ అదే చాలా మందికి నచ్చింది అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్ లో అవ్వనివ్వండి, ఈవెన్ అక్కడ అందరూ సెట్ లో అందరూ అంటుండే అనమాట, హిందీ మంచిగా ఉంటుంది, వినడానికి మంచిగా ఉంటుంది, ఇంటుంటే వినబుద్ధి అవుతుంది. అంటే హిందీ రానోళ్ళు హిందీ మాట్లాడితే ఇట్లా క్యూట్ ఉంటుంది అట్లా అనిపించేది. అండ్ సమ్వేర్ నాకు భయం వేస్తుండే, అబ్బా అసలు ఈవెన్ కమ్యూనికేషన్ కూడా రాదేమో అని ఇట్లా అనుకుంటారేమో. బట్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కరెక్ట్. కానీ ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళినావు చూడు, అది సూపర్ అసలు. కోర్స్ అమ్మ ధైర్యం పక్కనే ఎప్పటికీ ఉండింది కాబట్టి. అయితే సెల్లింగ్ పాయింట్ నీ విషయంలో నీకే ఏమనిపించింది? అంటే ఇది నేను ఈ థీమ్ తీసుకున్నానని, లేకపోతే నేను ఇట్లా ఉన్నాను కాబట్టి మేబీ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగిన అని చెప్పడానికి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో నాకు ఎప్పుడైనా ఇప్పుడు మనం ఏది రీచ్ అవ్వాలనుకున్నా ఆ ప్రాసెస్లో ఎట్లయితుంది, ఏం చేయాలనే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప దీన్ని 100% ఎట్లా చేయాలని ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. వన్ థింగ్ దట్ ఆల్వేస్ పుట్ మీ ఫార్వర్డ్, నాకేమనిపిస్తుంది అంటే నేను రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించా. ఐ నెవర్ థింక్ అబౌట్ రిజల్ట్. ఐ జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. దాంట్లో ఏది జరుగుతుంది అండ్ మనం 100% ఎఫర్ట్ ఇవ్వాలి. అండ్ మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండనివ్వండి, కొన్ని మనం వాళ్ళలాగా వండలేకపోవడం, కొన్ని ఫ్లేవర్ ప్రొఫైల్స్ మనకు రాకపోవడం, ఇలాంటి కొన్ని ఉంటాయి మనకు ప్లస్ అండ్ మైనస్. కానీ వన్ థింగ్ విచ్ నెవర్ పుట్ మీ డౌన్ ఈస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎవరన్నా మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, పాట వచ్చినా రాకపోయినా, లిరిక్స్ వచ్చినా రాకపోయినా కాన్ఫిడెంట్గా ఒక ఫీల్తో పాడిన అనుకో, అది తప్పైనా రైట్ అయినా మనకు రైట్ లెక్కనే అనిపిస్తుంది. వినేటోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ద సేమ్ థింగ్. మనకు వచ్చింది రాదు అదంతా
పక్కకు పెడితే కాన్ఫిడెన్స్తో మనని మనం ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కూడా కనబడదు. ప్రాసెస్లో ఫ్లోలో వెళ్ళిపోతాం కదా, ఎవ్రీథింగ్ ఫీల్ అమేజింగ్. నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడు నా మూమెంట్లో జరిగింది. నేను ఇన్ని డిషెస్ వండినా కానీ దెర్ వాజ్ నెవర్ అ డే అసలు ఏం వండినా ఇది బాగాలే లాంటి రోజు ఒక్కటి కూడా లేదు నా కిచెన్లో. ఏదో చిన్న చిన్న మైన్యూట్ కరెక్షన్స్ తప్ప ప్రతిరోజు ఐ గేవ్ మై బెస్ట్ అండ్ రిజల్ట్ కూడా అట్లనే వచ్చింది. సూపర్. సో అంటే MBA నుంచి రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడే అనుకోవచ్చు we can know your confident levels. ఎందుకంటే యాక్చువల్లీ ఐ జస్ట్ డిడ్ మై బీటెక్. ఓకే, బీటెక్ అయిపోయింది, తర్వాత MBA చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు బిజినెస్ చేయాలి అని చెప్పి MBA చేద్దాం అనుకున్నా. కానీ మై డాడ్ ఇస్ మై ఇన్స్పిరేషన్. ఎప్పుడు మా నాన్న MBAలు అవన్నీ, మా నాన్న వాళ్ళు అవేం చదువుకోలే అప్పట్లో. మై డాడ్ ఈస్ రన్నింగ్ అ బిజినెస్. ఇప్పుడు మా నాన్న కింద ఆల్మోస్ట్ 200 మందికి పైగా పనిచేస్తారు. మా నాన్నని చూసినప్పుడు అనిపిస్తుంది. డాడ్ ఈస్ అ HPCL డీలర్ అనమాట, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మా ఊర్లో. సో చూసినప్పుడు అలా అనిపిస్తుంది సమ్వేర్. ఇది నిజం కాదు, చెప్తే జనాలు తిడతారు, కానీ మనకేమన్నా నీకు ప్యాషన్ ఉంది, నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు నీకు డిగ్రీ పెద్ద ఇంపార్టెంట్ కాదు అని నాకు అనిపిస్తుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మస్తు హెల్ప్ చేస్తుంది. బీటెక్ నుంచి బయటకు వచ్చేసిన నేను బిజినెస్ చదువుకోలే, MBA చదువుకోలే, ఏం చదువుకోలే. డైరెక్ట్ వెళ్ళి నాకు నచ్చిన ఫీల్డ్లో దిగినాను. ఆల్మోస్ట్ 1.5 year జాబ్ చేసిన, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తోని అన్ని నేర్చుకున్న తర్వాత నేను రెస్టారెంట్ ఓపెన్ చేసిన. అంటే ఇప్పుడు అంత డ్రాస్టిక్ కెరియర్ చేంజ్ ఎందుకు? అంటే ఓకే, నాన్నది రెస్టారెంట్ ఉంది, తర్వాత నేను యూఆర్ ది ఓన్లీ డాటర్, తమ్ముడు ఉన్నాడు. ఓకే, సో నేను అది కంటిన్యూ చేసిన అంటే అదొక మాట. అట్లా కూడా లేదా, కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్నే ఎంచుకున్నావు, రెస్టారెంట్ ఫీల్డ్ అని. ఎందుకని? అంటే ఏమన్నా చూసి ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే నీకు ఫుడ్ అంటే ఫస్ట్ నుంచి నాలెడ్జా? ఇప్పుడు నేను హోటల్ పెట్టుకుంటానా, రెస్టారెంట్ పెట్టుకుంటానా అంటే అంత ఈజీగా ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అట్లెట్లా నువ్వు చదువుకున్నావు, నువ్వు ఈ జాబ్ చేయాలి, నువ్వు వైట్ కాలర్ జాబ్ చేయాలనే వాళ్ళే ఉంటారు. మనం ఎంత నెత్తినోరు కొట్టుకున్నా అంటే కొంతమంది సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు హూ రియలీ వాంట్స్ టు ఎంకరేజ్. వాళ్ళకి ఏది కావాలంటే అదే చేస్తారు, బికాస్ దాంట్లో వాళ్ళు బెస్ట్ చేస్తారు అన్న నమ్మకం అప్పటికే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు అప్పుడు? మరి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఏ బీటెక్ కాలేజ్ తీసుకున్నా బీటెక్ ఎందుకు జాయిన్ అవుతారు, ప్రతి ఒక్కరు బీటెక్ కాలేజ్ సీట్లు అమ్మేది కూడా ఎట్లుంటుంది, ఈ కాలేజ్కి రండి, ఈ కాలేజ్ టాప్, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి. మా కాలేజ్లో చదివితే 100% ప్లేస్మెంట్ గ్యారెంటీ, ఇంతవరకు డ్రా చేయొచ్చు. ఇది ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్. సో ఇదేంటంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే జాబ్ సెక్యూరిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ. దీనికోసమే మన జీవితం అంతా పరుగు. 10th నుంచి బీటెక్ దాకా ఎందుకు చదువుకున్నాము అంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి. అది మోటివేషన్ లైఫ్కి. పిల్లలకి మోటివేషన్, ఎండ్ మోటివేషన్ ఏంటంటే మంచి జాబ్ రావాలి, సెట్ కావాలి. ఎప్పుడు కూడా నువ్వు ఇంకొని కింద జాబ్ చెయ్యు, నువ్వు జాబ్ తెచ్చుకో, ఈ కంపెనీలో జాబ్ తెచ్చుకో, ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, ఇది మంచిది అది మంచిది అని చెప్తారే తప్ప నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, నీకు నచ్చింది నువ్వు చెయ్యు, నీకేమనిపిస్తా చెయ్యని ఎవరు చెప్పరు. ఓన్ పేరెంట్స్ కూడా చెప్పరు, 100% చెప్పరు. భయం, రిస్క్ ఫ్యాక్టర్ అనుకో. ఎగ్జాక్ట్లీ. సో మన ఇండియన్ మైండ్ సెట్ అంటే ఎట్లా అంటే వీఆర్ ఆల్వేస్ జాబ్ సీకర్స్. ఎప్పుడు జాబ్ తెచ్చుకో, ఈడ తెచ్చుకో, ఆడ తెచ్చుకో, ఇది చెయ్యు అది చెయ్యే తప్ప నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకేం కావాలనిపిస్తుంది, ఒకవేళ నువ్వు రిస్క్ తీసుకొని నువ్వు చేస్తే నువ్వు ఒక 2-3 ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగవా అనే మైండ్ సెట్ ఉండదు. ఈధర్ మీరు చూసుకోండి, బిజినెస్లు బిల్డ్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా, అంటే నాకు తెలిసినంత వరకు ఈధర్ నువ్వు ఫ్యామిలీ బిజినెస్ని టేక్ ఓవర్ చేసి ఆడ నిల్చోవడం ఇట్లాంటివే ఉంటాయి. ఓన్గా రిస్క్ చేసి స్టార్ట్ చేసి తక్కువ. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో స్టార్టప్స్ అని ఓన్గా స్టార్ట్ చేయడం, ఈ ఎవల్యూషన్ మనం చూస్తున్నాం. అండ్ దట్ ఈస్ రియల్లీ అమేజింగ్. మన ఇండియాకి ఇప్పుడు అట్లాంటివి కావాలి. ఎంతసేపు మనమే పోయి ఇంకోళ్ళ కింద పనిచేసుడు తప్ప మనం ఇంకోటికి ఇద్దామనే మైండ్ సెట్ రావట్లేదు. ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ మారుతుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. వెల్ సెడ్. అయితే ఎవరైనా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. దేర్ హెల్ లాట్ ఆఫ్ స్కూల్స్, యూనివర్సిటీస్ రన్నింగ్ ఇట్. కానీ హోటల్ వంట చేస్తావారా నువ్వు మగపిల్లగా నువ్వు అయ్యండి ఫస్ట్. ఒకవేళ పిల్లలు ఎవరన్నా మగపిల్లలు స్పెషల్గా చెప్తే అని అంటారు, అది కప్పులు తుడుస్తావా, ప్లేట్లు అడుగుతావా, నీకు ఏమైనా తెలివి ఉందా, నీకు అవసరమారా అని అనుకుంటారు. కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో ఆ పాయింట్ మీద ఒకసారి మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరు హోటల్ మేనేజ్మెంట్ అనగానే షెఫ్ అని ఒక్కటే అనుకుంటారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా, దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కేటగిరీస్. ఫుడ్ స్టైలిస్ట్ అవ్వచ్చు, ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ప్రోడక్ట్ డెవలపర్
అవ్వచ్చు, ఫుడ్ సైంటిస్ట్ అవ్వచ్చు, అండ్ దెర్ ఆర్ బిగ్ కంపెనీస్ లైక్ మ్యాగీ, లేస్లు, కోక్లు, దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద ప్రోడక్ట్ డెవలపర్స్ కానీ ఫుడ్ సైంటిస్టులు అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ రోల్స్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ F&B. మీరు చూసుకుంటే ఇది ఒకటే కాదు. ఇప్పుడు నా ఒక్క రెస్టారెంట్, ఏదన్నా రెస్టారెంట్ నడవాలంటే ఒక ఫ్లోర్ మేనేజర్ కావాలి, సర్వీస్ పీపుల్ కావాలి, సేల్స్ పీపుల్ కావాలి, మార్కెటింగ్ టీమ్ కావాలి, అకౌంట్స్ టీమ్ కావాలి, ఒక మంచి షెఫ్స్ టీమ్ కావాలి, మనకు మంచి కేస్టీ స్టాఫ్ కావాలి టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ హైజీనిక్. దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ. సో ఒకటే కాదు, ఇఫ్ యూ రియల్లీ లైక్ ఫుడ్ మార్కెటింగ్లో దిగినప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ని తీసుకొని దీన్ని మార్కెట్ ఎట్లా మనం చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ అ ఫుడ్ లవర్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అండ్ ఫుడ్ బ్లాగింగ్ ఈజ్ ఆల్సో అ ప్రొఫెషన్ ఇప్పుడు. వెరీ హై డిమాండ్ పేడ్ బ్లాగర్స్, ఎవ్రీ వన్. సో వెన్ యూ లైక్ ఫుడ్, నాకు బేసిక్ కుకింగ్ వచ్చు, నాకు ఫుడ్ అంటే ఇష్టం, నాకు F&B అంటే నాకు ఇట్లా ఫుడ్ సైడ్ రావాలని ఉంది, కానీ నాకు ఏం చేయాలో తెలీదు అనే ఈ పాయింట్ నేను చాలా మంది దగ్గర విన్నా. అండ్ ఇప్పుడు మనం ఫోన్లో 1 ట్యాప్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. అంతెందుకు ChatGPT ఓపెన్ చేసి ఐ లవ్ ఫుడ్, ఐ వాంట్ టు డూ దిస్ బట్ నాకు ఏం చేయాలో తెలియదు అని నువ్వు కొడితే అది కూడా ఇస్తుంది మనకు ఆప్షన్స్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. జనాలు జస్ట్ ఓపెన్గా ఆలోచించట్లేదు. ఫుడ్ అనగానే, హోటల్ మేనేజ్మెంట్ అనగానే షెఫ్ అనే ఒకటి ప్రొఫెషన్లో చూస్తున్నారు. బట్ దెర్ ఆర్ వైడ్ సెగ్మెంట్స్, 100 ఆప్షన్స్, చాలా మంచి వెల్పేడ్ పొజిషన్స్ ఉన్నాయి F&Bలో కూడా. సో ఎల్లిపాయ కారం రెస్టారెంట్ పేరు, రైట్? సో ముందు తర్వాత, నువ్వు వెళ్ళక ముందు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ యూఆర్ దేర్ లైక్ రన్నర్ అప్ కదా. ఇప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్, ఎలా అనిపిస్తుంది, ఫ్లోటింగ్ ఎలా ఉంది, వెల్కమ్ ఎలా చేస్తున్నారు అందరూ? సో స్టార్టింగ్ ఎప్పుడైతే నేను ఓపెన్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను సెల్ఫ్ బ్రాండింగ్ స్టార్ట్ చేసిన. నేను 18 years అప్పుడు నాదొక ప్రోమో షూట్ చేసుకున్నారనమాట. ఏదో ఒక రోజు నేను డెఫినెట్గా రెస్టారెంట్ పెట్టి దిగుతా అని చెప్పి. సో మేము ఒక సెల్ఫ్ బ్రాండింగ్ వీడియో స్టార్ట్ చేసి ఆ క్లిప్ వేసి దాని తర్వాత నేను లైక్ ఆల్మోస్ట్ ఒక 8 months కింద నేను షూట్ చేసిన ఆ వీడియో మేము బ్లెండ్ చేసి వేసినాం. ఆ ఒక్క వీడియో ఎంత వైరల్ అయిందంటే అది చూసి చాలా మంది రావడం మొదలు పెట్టిండ్రు అనమాట. సో అది మాస్టర్ షెఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఐడెంటిటీ నాకు. దాని తర్వాత వివర్ కొంచెం ఆబ్వియస్గా ఫస్ట్ 5 months మంచిగా నడుస్తుంది. 6th month తర్వాత నుంచి నీ హనీమూన్ పీరియడ్ పోయి ఇంకా నీ ఎగ్జిస్టెన్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ ఆ మూమెంట్లో మేము ప్లాన్ చేస్తుండే, ఇప్పుడు మంచిగా మార్కెటింగ్ చేయాలి, మనం ఏమేం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, బడ్జెట్స్ ప్లాన్ చేసుకొని ఎగ్జాక్ట్ ఇదంతా అయ్యే టైంలో మాస్టర్ షెఫ్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను చెప్పిన నాకు ఇట్లా రెస్టారెంట్ ఉంది, ఇట్లా సోనీ వాళ్ళు ఒక ఏవి రిలీజ్ చేసిండ్రు నాది ఇట్లా ఓనర్ రెస్టారెంట్ అని చెప్పి. ఆ 2 బయటికి వచ్చిన తర్వాత తెలుగు అమ్మాయి అక్కడ ఉంది, హైదరాబాద్ అమ్మాయి అక్కడ ఉంది అని చెప్పి నా రెస్టారెంట్లో వితౌట్ ఎనీ మార్కెటింగ్ PR ఏమి చేయకుండా సింగిల్ వీడియో వల్ల ఎంతమంది వచ్చిండ్రంటే అంతమంది వచ్చిండ్రు. అంటే నాకు అనిపిస్తుంది మన తెలుగు, ఎస్పెషల్లీ నాకు వేరే స్టేట్స్ తెలియదు కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం మనం మనోళ్ళు అన్న ఫీలింగ్ కరెక్ట్గా ఓన్ చేసుకుంటారు. సో వచ్చి తినడము, నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయడము, ఫుడ్ బాగుంది, మేము వచ్చినాము, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇట్లా పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఓకే, లైఫ్లో మనం ఏదో ఒకటి అచీవ్ చేసినాం, అట్లీస్ట్ మనల్ని గుర్తిస్తుండ్రు. ఇప్పుడు మనల్ని ఎవరో తెలియని వాళ్ళు వచ్చి గుర్తించి నువ్వు పైకి వెళ్ళాలి అని మన కోసం చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏం డెవలప్మెంట్స్ కొత్తగా చేశారు ఎల్లిపాయ కారంకి సంబంధించి? ఇంకేం చేస్తారు అంటే ఎక్కువగా ఏ ఫుడ్ లైక్ పాపులర్ ఫుడ్ అని, లైక్ పాపులర్ మెనూ అని ఉంటుంది కదా, అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎల్లిపాయ కారం అనగానే అందరికీ స్టార్టింగ్ మంచిగా రోట్లో దంచిన ఎల్లిపాయ, వేడి అన్నం, పచ్చి నూనె, ఇదే గుర్తొస్తుంది. సో ఫస్ట్ బేసిక్ డిష్ అదే, ఎల్లిపాయ కారం అన్నం అని ఒక డిష్ ఉంటుంది మా దాంట్లో. సో ప్రాపర్ గా ఎల్లిపాయ కారం కలిపి వేడిగా మంచిగా నూనెలో టాస్ చేసి ఇస్తామన్నమాట. సో అది చాలా టాప్ సెల్లర్ మా దాంట్లో. అండ్ ఇంకొకటి ఎల్లిపాయ కారం వేపుడు, మనకి చికెన్ లో, ప్రాన్స్ లో, ఆలు వీటన్నిట్లలో ఎల్లిపాయ కారం వేపుడు అని ఉంటుంది. దట్స్ అవర్ సిగ్నేచర్ డిష్. హైదరాబాద్ అనగానే బిర్యానీ మనకి ఎక్కడన్నా. సో కానీ బిర్యానీలో డిఫరెంట్ ఎక్కువ వెరైటీస్ ఉండవు. మన దగ్గర దమ్ బిర్యానీ, కళ్ళు మూసుకొని బిర్యానీ అంటే దమ్ బిర్యానీ తింటారు. సో దాంట్లో ఒక ఫ్యూజన్ మేము తీసుకొచ్చినాం ఎల్లిపాయ కారం బిర్యానీస్ అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. సో వి జస్ట్ వాంట్ టు గో బ్యాక్ టు రూట్స్. ఎల్లిపాయ కారం అనగానే ప్రతి ఇంట్లో తెలుగులో గుర్తుకొచ్చే బేసిక్ థింగ్, చిటికలో అయిపోయే డిష్ అనమాట. సో దాంతో చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. మా సిగ్నేచర్ డిష్ అంటే ఎల్లిపాయ కారం బిర్యానీస్, ఎల్లిపాయ కారం వేపుడు చాలా బాగుంటాయి. ఒకసారి అమ్మతో మాట్లాడదామా మనం? వెరీ షీ నౌ ఊర్లో ఉందా? ఓకే. సో బ్రేక్ వెళ్ళిందా కంటిన్యూస్గా? ఆల్మోస్ట్ 3 to 4 months 5 months మీతో చుట్టే ఉన్నారు కదా.
సో తన ఫామ్ ఎలా ఉంది, అసలు అమ్మ రెస్పాన్స్ ఏంటి, ఒకసారి కాల్ చేస్తారన్నమాట. యా డెఫినెట్గా. హలో అమ్మా. హలో బేటీ. ఇప్పుడు మనం ఐ డ్రీమ్లో ఉన్నాం, కీర్తి గారు ఉన్నారు మనతోని, మాట్లాడతారు. ఇస్తున్నాను చూడు. ఓకే బేటా. నమస్తే అండి, హలో నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ అండి. ఇన్ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నామండి. థ్యాంక్ యూ. నేను కూడా అండి. మీ పాప మొత్తం క్రెడిట్ మీకే ఇచ్చేస్తోంది, అమ్మ లేకుండా అసలు సాధ్యమే అయ్యేది కాదంటుంది, మీరు ఇక్కడ లేరు. లేదండి, పాపకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి తను అంత చిన్న ఏజ్ లో కూడా తెలుగు మాస్టర్ షెఫ్ సెలెక్ట్ అయింది, వరకు వచ్చింది. Yes. నేను మా పాప వల్ల నేనేం చెప్తుంటా, షెఫ్ తోడు కూడా అదే చెప్తుంటా, మా పాపదే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనే చెప్తుంటా. అంటే మెయిన్ ఐడియాస్ గానీ, డిషెస్ గురించి గానీ, క్రియేటివిటీ పాపదే. నేనైతే మా పాపకే ఇస్తే క్రెడిట్ అండి. స్టార్టింగ్ లో అమ్మ నేను ఇలా ట్రై చేస్తున్నాను, మనం వెళ్దాము అని చెప్పినప్పుడు స్టార్టింగ్ లో మీదంటూ ఒక చిన్న ప్రపంచం, ఆర్గానిక్ ఫామ్ మీరు నడుపుతారు అని చెప్పింది హౌస్ వైఫ్ గా ఉంటూ. సో ఎందుకురా ఇవన్నీ, నైనందుకు నువ్వే పోరాదా, అట్లా అనిపించిందా మీకు? లేదండి, నేను ఏంటంటే ఇది జోడీ కాబట్టి ఇంకా అంతసేపు మనము షూటింగ్ లో నిల్చోవడము, ఇంకా స్టేజ్ తీసుకొని చేయడము అని అంటే మనమైతేనే బెటర్. అంటే కొంచెం ఏదున్నా గానీ మనము పాప కోసం అంటూ, మన వాళ్ళ కోసం అంటూ నిలబడి ఉంటాం కాబట్టి ఇంకా వెళ్ళి అంత దూరం వెళ్ళి మనము యాక్చువల్లీ మేము టాప్ 5 వరకన్నా వెళ్ళాలి అంటే ఆ కాంపిటీషన్ చూసి, ఎందుకంటే ఇండియా వైజ్ కాబట్టి అలా అనుకున్నాము. ఇంకా టాప్ 5 పోయాక మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఇంకా ఫైనల్ అంతే. ఆ టార్గెట్ పెట్టుకొని చాలా కష్టపడ్డాం, జరిగించాను. ఇంకా దేవుడి దయ వల్ల వస్తున్నారు చూసినాం. తెలుగు వారందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. అరే మన అమ్మాయి అక్కడికి గెలిచేసి వచ్చిందే అని. ఇప్పటివరకు పాటల్లో, డాన్స్లోనే కదా, వంటల్లో కూడా మనం ఉన్నాం రా అని ప్రూవ్ చేసినారు. అవునండి, అది చెప్పింది చాలా బాగా డాన్సింగ్ లో చేస్తుంది. ఎంకరేజ్ చేయలేదు అంటే నిజమండి, అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, నేను ఎంకరేజ్ చేయలేదు. అది ఎందుకు అంటే ఫ్యామిలీ గురించి, చాలా పెద్ద ఫ్యామిలీ మీన్స్ మా వారికి బ్రదర్స్ కానీ సిస్టర్స్, కొంచెం పెద్ద ఫ్యామిలీ. డాన్స్ అట్లాంటివి నేను ఎంకరేజ్ చేస్తే ఇంకా డాన్స్ షో అది ఇది అని ఉంటుంది. సో వంటలో తనకు ఉన్న నేను ఇంట్రెస్ట్ చూసి అది ఎంకరేజ్ చేస్తాను అన్నమాట. ఇంకా చాలా మంది అనుకుంటారు వంటలు అంటే యూట్యూబ్ పెడతారు, అందరూ ఏమో రీల్స్ పెడుతూ ఉంటారు, అంతవరకే అనుకుంటారు. కాదు, బిహైండ్ మనం ఆలోచిస్తే దీనికి కూడా ఒక మంచి లైఫ్ ఉంటది, ఒక గుర్తింపు అనేది ఉంటది అన్నది నేను గమనించింది మాస్టర్ షెఫ్. ఎస్ సో చాలా లోతు ఉంది మీ ఆలోచనలో. అంటే నేను తనకి డాన్స్ ఇష్టం, నేను ఎట్లా అయినా ఎంకరేజ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇంకొక ఆప్షన్ తను నాకు ఇచ్చినప్పుడు ఇందులో అయినా తనని సక్సెస్ చేయాలి అని మీరు పుష్ చేస్తూ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తూ ఈ పొజిషన్ వరకు వచ్చారు. అండ్ దానికి తన సక్సెస్ అయింది ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ హర్ హార్డ్ వర్క్ ఆఫ్ కోర్స్. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఉంటానమ్మా, బాయ్. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ. సో అమ్మ మాట్లాడిన మాటల్లో అయితే లోతు చాలా ఉంది. అన్నిట్లో అందరూ ఎంకరేజ్ చేయరు కదా అండి, అన్నిట్లో అందరికీ రానియరు కూడా. బట్ యూ మేడ్ అన్ ఆన్సర్ ఎవరైతే. సో అప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లాస్ ఏమైనా వెనక్కి లాగే వాళ్ళు ఎవరైనా ఉండేనా, ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్లో అయినా? అంటే అసలు ఎవరికి తెలియదు ఇప్పటివరకు ఈ విషయం. ఐ వాంట్ టు సే, చిన్నప్పుడు నేను వెళ్ళని కోర్స్ లేదు. డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళా, స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళా, సంగీతం క్లాస్కి వెళ్ళా, డాన్సింగ్ క్లాస్కి వెళ్ళా, భరతనాట్యంకి వెళ్ళా, అన్నింటికి వెళ్ళా. అంటే చదువు తప్ప ఇంకేదైనా మా అమ్మ స్కూల్ పంపించిన తర్వాత మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎన్ని పంపించేదో. నాకు పాటలు పాడడం అస్సలు రాదు. ఓకే, మా మమ్మీకి ఏమో పాటలు పాడడం వినడం మస్తు ఇష్టం అనమాట. నన్ను మ్యూజిక్ క్లాస్కి పంపింది. నాకు అసలు పిచ్చి వచ్చేసేది, ఇంకా ఆ రాగాలు గీతాలు నాతో కానిపించడం నాకు నవ్వొచ్చేసేది. అంటే మనం ఆ టైప్ నేను వింటా పాటలు ఉండాలి, నేను పాటలు వింటా, నాకు మస్తు ఇష్టం మ్యూజిక్ అంటే. డాన్స్ చేస్తా క్రేజీగా, ఇదంతా వేరే విషయం. పాడు అంటే అది మనతో కానిముచ్చట. మా మమ్మీ నేను సింగర్ అవ్వాలనుకున్న చిన్నప్పుడు, నాకు మస్తు ఇష్టము, నువ్వు సింగింగ్ క్లాస్కు అని ఫస్ట్ క్లాస్ నుంచే నన్ను పంపింది.
మనం పోలే సింగింగ్ క్లాస్ అని చెప్పి మధ్యలో ఆడికెళ్ళి వెళ్ళిపోయి ఇంకెడుకో పోతుండే, బయట ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుండే. అట్లా ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ వరకు చేసిన అనమాట. మా మమ్మీగా 3 సంవత్సరాలు పోయింది, మస్తు ప్రూవ్ అయిపోయి ఉంటుందా అన్నాడు అని చెప్పి కూర్చోబెడితే మనం ఏం పాడలేదు. వెళ్ళి ఒక రోజు పని కట్టుకొని వచ్చి మా మ్యూజిక్ టీచర్తో మాట్లాడితే, అసలు మీ అమ్మాయి రానే లేదండి, ఒక రోజు వస్తుంది తర్వాత కనబడదు, ఈవెన్ డ్రాప్ చేయడానికి వచ్చి నా అటే పోతుంది అన్నాక మా మమ్మీ ఇంకా ఘోరంగా సీరియస్ అయిపోయింది. ఫుల్ తిట్టింది, నీకు నచ్చకపోతే నాకు నచ్చదు, నేను బోనం చెప్పు, నేను ఏమన్నా కొట్టినా నేను తిట్టినా అని. మా మమ్మీ కూర్చొని ఎప్పుడు ఆ టైంలో 3rd or 4th క్లాస్లో నాకు కూర్చొని సంజాయిస్తే ఓకే, మనకి ఎంకరేజ్మెంట్ వీళ్ళు ఇస్తురు, వాళ్ళు జస్ట్ రాళ్ళేస్తురు, పాప ఇల్ల మంచిగా ఉందా, ఇల్ల మంచిగా ఉందా ఇది అని. తప్ప వాళ్ళకు కూడా తెలియదు నాకేం ఇష్టం. సో నేను చెప్పాలి. అప్పుడు ఓకే, నేను చెప్తే అమ్మ వింటదా, కొట్టదు, అమ్మ నన్ను కొట్టది, నన్ను తిట్టదు, ఓకే అమ్మకి చెప్పాలి. అప్పుడు అర్థమైంది నాకు. లేకపోతే అది ఒక లాంటి ఫోబియాటిక్ భయం ఉండేది, అన్నింటికి పంపేది మా మమ్మీ. వేర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ? ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదంటే, మనకు స్పోర్ట్స్ మస్తు ఇష్టము. త్రోబాల్ ఆడుతుండే, బాస్కెట్బాల్ ఆడుతుండే, కబడ్డీ క్రేజీగా ఆడుతుండే, ఖోఖో ఆడుతుండే. మనకి ఇవన్నీ స్కూల్లో స్పోర్ట్స్ అంటే అసలు ఇంకా బీభత్సమైన ఇష్టం అనమాట. సో స్పోర్ట్స్లో ఆడుతుండే. ఆల్సో సెండ్ మీ టు కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ రావాలి అమ్మాయిలకి అని చెప్పి. ఆల్మోస్ట్ టైకోండో ఐ వెంట్ టిల్ నేషనల్ లెవెల్. సో ఇవన్నీ అయినాయి, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై అమ్మ. ఎవరికి తెలియదు ఇవన్నీ దట్ ఐ హావ్ డన్ ఇన్ని థింగ్స్ అని చెప్పి. సో ఇదంతా ప్రాసెస్లో వాట్ మేక్స్ మీ హ్యాపీ ఇస్ ఫుడ్. రోజంతా ఏం చేసినా కానీ మంచి ఫుడ్ ఉండాలి. ఇంటికి వస్తున్న హాస్టల్ నుంచి అన్నా కానీ మోటివేషన్ అమ్మని కలుస్తున్నా కంటే మించి ఏం వండుతున్నావు ఇదే ఎక్కువ ఉండేది అనమాట చిన్నప్పుడు. సో ఇది అమ్మ బాగా గమనించింది. చిన్నప్పటి నుంచి హాస్టల్ అయితే 10th తర్వాత నుంచి మొత్తం హాస్టల్. ఇంకా 10th వరకు మొత్తం ఊర్లోనే చదువుకున్నా. ఇంటర్ హాస్టలే, ఇంజనీరింగ్ హాస్టలే హైదరాబాద్లో అట్లా. ఓకే, సో అందుకనే ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. వావ్, సూపర్. దెన్ ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ గోల్స్, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆల్ అబౌట్? సో ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక బేస్ సెట్ అయింది, కానీ ఇప్పుడు ఇది దేన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను నేను ఎట్లా కనెక్టెడ్ ఉంచుకుంటా, నన్ను చూసే వాళ్ళకి నన్ను నేను ఎట్లా ప్రజెంట్ చేసుకుంటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలిసిన విషయం, ఒక సీజన్ వస్తుంది పోతుంది, ఇంకొక సీజన్ వస్తుంది మళ్ళీ వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తారు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనము లాంగ్ టర్మ్గా సర్వైవ్ అవ్వాలి అంటే ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను రేపు ఏ బ్రాండ్ పెట్టినా, ఏది పెట్టినా జనాలు నాకు కనెక్ట్ అవ్వాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ నేను ఒక బ్రాండ్ అవ్వాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది నా పర్సనల్ ఫీలింగ్. సో ఫస్ట్ ఫోకస్ ఇస్ దాట్. అండ్ సెకండ్ ఆబ్వియస్లీ ఎల్లిపాయ కారం చాలా కష్టపడి స్టార్ట్ చేసినాం. అండ్ దెర్ ఇస్ అ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, మీ అండ్ విరాజ్ అని చెప్పి వీ బోత్ టుగెదర్ స్టార్టెడ్. దిస్ ఇస్ అవర్ డ్రీమ్ అండ్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం వెరీ సూన్ ఇన్ DLF విత్ వెరీ డిఫరెంట్ మెన్యూ, మంచి ఇంటీరియర్స్తోని DLFలో. సో దట్స్ అన్ అదర్ ప్రాజెక్ట్ కమింగ్ అప్. అండ్ దాని తర్వాత నానా హ్యావ్ అ కేటరింగ్ కంపెనీ, సిరి కేటర్స్ అని చెప్పి. సో ఇన్ని రోజులు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అదంతా అమ్మ నాన్న వల్లనే. సో నేను ఏదన్నా గ్రాటిట్యూడ్గా రిటర్న్ ఇస్తానంటే అది నా ఫ్యామిలీ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడే ఐ కెన్ డూ దట్. సో నాన్న కేటరింగ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యి నాన్న లెగసీని కూడా ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. సూపర్, వావ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దట్. అండ్ ఒక్కసారి అక్కడ షూటింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చాలా ఛానల్స్ తిరిగి ఉండుంటారు. ఇక్కడ వర్కింగ్ స్టైల్, అక్కడ వర్కింగ్ స్టైల్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అందరూ అనుకుంటారు వీళ్ళంతా సీరియల్ లాగా, ఒక సినిమా లాగా అన్ని ప్రిపేర్డ్గా ముందే చెప్పుకొని, లేదంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే కట్ చెప్పి అక్కడ కరెక్షన్ చేసి సెట్ చేస్తారని. కానీ ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లా చేయడం ఇంపాసిబుల్ టాస్క్ అని మేము మీడియాలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు, బట్ బయట వాళ్ళకి అస్సలు తెలియదు. సో ఆ సెటప్ గురించి ఒకసారి చెప్పండి. సో వెన్ యూ సీ రియాలిటీ షోస్ డిఫరెంట్, నార్మల్ టీవీ షోస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు రియాలిటీ షోస్ తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడ రియాలిటీ ఇస్ ద రియాలిటీయే చూపిస్తారు మీకు. దాని వెనకాల ముందట జుగాడేమి ఉండదు. అండ్ ఎస్పెషల్లీ మీరు కుకింగ్ తీసుకుంటే, ఇప్పుడు సింగింగ్ డాన్సింగ్ తీసుకోండి, కొంచెం అటు ఇటు అయినా రీవర్క్ చేసి అప్పుడప్పుడు స్టెప్ మార్చి ఎడిట్లా లేపేయచ్చు. మీరు కుకింగ్ ఏం చేయలేరు. ఇట్స్ అ ప్రాసెస్. అంతే, అది మాడిందంటే మాడింది, ఇంకా అంతే, బిస్కెట్ ఆడ స్టోరీ ఖతం, కల్లాస్ అయిపోయినట్టే మనకి. సో ఇట్స్ లైక్ దాట్. మాకు ఎప్పుడైతే డైలీ మార్నింగ్, ఇట్స్ లైక్ 9 to 5 జాబ్ అండి. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మనకు షూట్, ఆల్మోస్ట్ నైట్ ఎండ్ అవుతుంది అనమాట.
గంట సేపు కుకింగ్కి రోజంతా షూట్ ఎందుకు చేస్తారు ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికి, రైట్? బట్ దెన్ మాకు మార్నింగ్ ఫస్ట్ సెట్ ఏముంటుంది అని అంటే మనకి ఇంట్రడక్షన్ కానివ్వండి, వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ జరిగిన తర్వాత ప్యాంట్రీ రన్ కుక్ ఆఫ్, ఇది ఫస్ట్ హాఫ్లో అయిపోతుంది మనకి, ఇదంతా అవ్వడానికి ఒక ఫస్ట్ హాఫ్లో అయిపోతుంది. అండ్ కుకింగ్కి 1 hour అంటే 1 hour ఉంటుంది టైం. వాళ్ళు 2 hours చెప్తే 2 hours ఉంటుంది టైం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది చేతులు ఫస్ట్ ఫుల్ స్పీడ్ ఉంటాయి, జల్దీ జల్దీ కుక్ చేయగలుగుతారు, కొంతమంది స్లోగా కుక్ చేస్తారు. అట్లా ఒక్కొక్కరి చెయ్యిలో ఒక్కొక్క స్పీడ్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో అంత పెద్ద షోలో అందరిని ఈక్వల్గా జడ్జ్ చేయాలంటే అందరికి ఈక్వల్ టైం ఇవ్వాల్సిందే. ఒకరిది కాలే అని చెప్పి కెమెరాలు ఆపేసి అట్లాంటివి అసలు అసలు ఛాన్సే లేదు, దాని స్కోపే ఉండదు అనమాట. 1 hour అంటే 1 hour ఇస్తారు. ఏంటి అప్పటికప్పుడు చెప్తే అప్పటికప్పుడు మీరు డిష్ ఆలోచించుకొని మీరు అట్లా ఎట్లా కుక్ చేస్తారు, అది ఎట్లా పాసిబుల్ అది ఇది అనుకుంటారు. అందుకే కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ప్రిపేర్డ్ గా రెడీ ఉంటాయా? ప్యాంట్రీ ఉంటుంది. సో బేసికల్లీ ఇప్పుడు మనకి ఏదో ఒక డిష్ చేయాలని చెప్తారు, కొన్నిసార్లు వాళ్ళే ఈ ఇంగ్రీడియంట్స్ మీరు డిష్ చేయడానికి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కౌంటర్లో ఉంటాయని చెప్తారు. అప్పుడప్పుడు మేము ప్యాంట్రీలోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సో ఏంటంటే ఎప్పుడైతే ప్యాంట్రీ చూస్తామో మనము ఆ కూరగాయలు పప్పులు ఇప్పుడు చూసినప్పుడు ఓకే ఇది ఉంది, దీంతో ఇది చేయొచ్చు, దాంతో అప్పుడు మన బ్రెయిన్స్ ఓపెన్ అప్ అవుతాయి అనమాట. సో అప్పుడు లిటరలీ హాఫ్ ఆఫ్ ద డిష్ అక్కడ చేస్తాము, ఇంకా మేబీ ఇది కాకపోతే ఇది అని ఇన్ని ఎక్స్ట్రా సామాన్లు వేసుకొని వస్తామన్నమాట. యాక్చువల్గా జరిగేది అది, లిటరలీ అప్పటికప్పుడే మేము చూస్తాం. అండ్ ఇఫ్ యూ నో బేసిక్ కెమెరా షిఫ్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు మేమందరము అక్కడ ఫ్రంట్ నిల్చుంటాము, లేకపోతే కౌంటర్స్ దగ్గర నిలిచినప్పుడు టెక్ లైన్లో మొత్తం కెమెరాస్ ఉంటాయి మనకి. ఎప్పుడైతే మేము కుకింగ్ చేసినప్పుడు మీకు టీవీలో ఏం కనబడుతుంది, మేము కుకింగ్ చేస్తూ మాట్లాడతాము, మా కుకింగ్ మీకు మా బౌల్స్ అవన్నీ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. సో కెమెరామెన్స్ ఆబ్వియస్లీ మా కుకింగ్ స్టేషన్ ముందుకు రావాలి, అవన్నీ షూట్ తీసుకోవాలి. సో కెమెరా షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో మళ్ళీ ప్యాంట్రీకి వెళ్ళేటప్పుడు టెక్ లైన్లో ఉన్న అక్కడ ఆ ఏరియా క్లియర్ అవ్వాలి, లోపలికి కెమెరాస్ వస్తాయి. సో ఈ బేసిక్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అవే టైం ఎక్కువ, అక్కడ మనకు 5-10 నిమిషాలు దొరుకుతుంది. ఏది కట్ అవుతుంది కెమెరా అక్కడ, ఓకే ఇది ఎవరికి తెలియదు అని చెప్తాను. సో ఆ 5 minutes ఆఫ్ టైం దొరికినప్పుడు మాకు ప్యాంట్రీ అంతా కనబడుతుంది. అప్పుడు మేము బ్రెయిన్లో లిటరల్గా కుక్ చేసుకుంటాం. ఆ 5 minutes ఇస్ ద టైం. ఓకే ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇక్కడ ఇది ఉన్నాయి అంత అయిపోయినాక ఓకే చలో రన్ రోలింగ్ స్టార్ట్ అయిపోయింది కెమెరా. సో మీకు టైం దొరకదు అని అంటారు కదా, మాకు దొరికేది అది టైం కూడా కాదు, అది అంతే 5 minutes. ఈ 5 minutes ఉంటే చలో ఎవరితో మాట్లాడడం ఇంకా డీప్, నేను మా అమ్మ ఇది చేద్దాం. ఆ గ్యాప్లో ఏమన్నా ఉంటే మా హెయిర్ టచ్ అప్ డ్రెస్ అంత కావచ్చు, సరే మళ్ళీ కెమెరా రోల్. అసలు టైం ఉండదు, బేసిక్ టైం కూడా ఉండదు. ఇంత ప్లానింగ్ అంతా ఎట్లా నడుస్తుంది, ప్లానింగ్ ఎట్లా ఉంటుంది మైండ్ లో? ఎలిమెంట్స్ ఇట్స్ ఆల్ ఒక మాస్టర్ షెఫ్ లెవెల్ డిష్ చెయ్యాలి మనం అని అంటే ఇట్స్ ఆల్. ఇప్పుడు నేను ఒకసారి అంతకుముందు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఏం లేదా? ఏం జస్ట్ ఇమాజిన్ ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంటే ఇన్ని రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ అన్ని స్టేట్స్లోకి వెళ్ళి ఇంతే మందిని తీసిండ్రు అంటే ఇన్స్టెంట్గా కూడా వీళ్ళకి ఏది చెప్పినా వీళ్ళు కుక్ చేయగలుగుతారు. ఆ బేస్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఆ స్కిల్ సెట్ ఉంది అన్నోళ్ళనే తీసుకుంటారు. బికాజ్ అంత పెద్ద ఇండియా లెవెల్లో అంత పెద్ద మిష్లిన్ షెఫ్స్ ముంగట మేము ఉండాలి అంటే సడన్గా ఏదైనా ఇచ్చి మేము బ్లాంక్ అయిపోతే, సో దే నో ఎవరు వర్త్ ఏంది అనే వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అనమాట. సో వీల్ హ్యావ్ దట్ బేసిక్ ఇంతసేపు ఆఫ్ టైమ్ టు డూ థింగ్స్ అనమాట. ఇంకా దాని తర్వాత మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఏంటి ఇవ్వాలిదా చలో ఏదో చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా. సో ఆబ్వియస్లీ నువ్వు రొటీన్గా అదే చేసి ఒక మూమెంట్లో నీకు అలవాటు అయిపోద్ది, ఇంకా టెన్షన్ ఏముండదు, చలో చేసేద్దాం ఏదైతే అది అయింది, కుకింగ్ మనం చేసేది చలో అన్న ఫీలింగ్ వచ్చేస్తాం ఒక పాయింట్లో. సో ఒక్క అడుగు వెనక్కుండిపోయారు కదా, వాళ్ళలో ఏంటి ఆ ప్లస్, మనలో ఆ రోజు ఏంటి ఆ మైనస్? సో అజింక్య అండ్ విక్రమ్ విన్ అయినరు. దే ఆల్మోస్ట్ హ్యావ్ ఒక 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పటి నుంచో నడుపుతున్నారు అనమాట. వాళ్ళకి బేకరీస్ ఉన్నాయి, కెఫేస్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు వేరే దగ్గర నడిపేశారు. నడిపి వచ్చి తర్వాత ఇద్దరు ఓన్ బ్రదర్స్ వచ్చి కలిసి నాగ్పూర్లో కెఫే స్టార్ట్ చేసిండ్రు అనమాట. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ దట్ మ్యాటర్స్ అ లాట్. అమ్మ వచ్చి హోమ్ కుక్, నేను వచ్చి ఐఎమ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 2.5 years నుంచి. చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది కానీ
That's different, ఒక professionalism డిఫరెంట్. సో different. దే యూస్ టు బేక్ బ్రెడ్స్ లిటరల్గా ఒక అరగంటలో బ్రియాష్ 45 నిమిషాలు గంట టైం లోపల బ్రియాష్ బెన్స్ చేసేవాళ్ళు, పాయ్ చేసే. ఇట్స్ నాట్ ఈజీ బేకింగ్, బట్ దే హ్యావ్ గుడ్ హ్యాండ్స్. ఎందుకంటే వాళ్ళు అసలు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి దాని మీదే వర్క్ చేస్తున్నారు. దే ఆర్ గుడ్ ఎట్ వాట్ దే ఆర్ 1 month లోనే చేసేద్దాంలే అనుకున్నప్పుడు ఇయర్స్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. అండ్ బేకింగ్ ఈజ్ అ డిఫరెంట్ సైన్స్. మళ్ళీ హాట్ కిచెన్స్ మనం చేసి సేవరీ ఈజ్ అ టోటల్ డిఫరెంట్ సైన్స్ అన్నమాట. సో వాళ్ళకి ఎక్కడ హెల్ప్ అయింది అని నాకు అనిపించింది అంటే ఇట్స్ దేర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు హోల్డ్ చేసిన ఎక్స్పీరియన్సే వాళ్ళకి ప్లస్ అయింది అని నాకు అనిపిస్తుంది ఎప్పుడు. సో మీరు అక్కడ కుక్ చేసిన ఫస్ట్ డిష్ ఏంటి, లాస్ట్ డిష్ ఏంటి? ఫస్ట్ డిష్ వచ్చి మన తెలంగాణ ఫేమస్ నాటుకోడి. నాటుకోడి కుక్ చేశాను. నాటుకోడి బ్రాత్ కుక్ చేసి ఆ గ్రేవీని రెడ్యూస్ చేసిన అనమాట. సో దట్ సాస్ కన్సిస్టెన్సీలో ఇచ్చిన. దాని తర్వాత మనము ప్రాపర్ చికెన్ ఇవ్వకుండా సేమ్ అదే నాటుకోడితోనే ఐ మేడ్ చికెన్ మొజాక్. మళ్ళీ అది కాకుండా అదే స్కిన్తోని ఐ మేడ్ చికెన్ క్రిస్ప్. మళ్ళీ మనం ఎండు కొబ్బరి పొడి చాలా వాడతాం అందులో. సో దాంతో నేను కోకోనట్ మిల్క్తో ఒక ఫోమ్ చేసినాను. దాని తర్వాత మనం మక్క గారెలు కానివ్వండి, పప్పు గారెలు ఇట్లా బాగా పెట్టుకొని నంచుకొని తింటా ఉంటాం నాటుకోడి కూరలో. సో దానికి నేను లోబియా వడలు చేసిన అనమాట. సో ఇట్స్ అ డీకన్స్ట్రక్టెడ్ వర్షన్, బట్ దెన్ ప్రాపర్ మన తెలంగాణ ఫుడ్ ఒక ప్లేట్లో. లాస్ట్ డిష్ వచ్చేసి మా దగ్గర ఎల్లిపాయ కారం కోడివేపుడు, ఎల్లిపాయ కారం రొయ్యల వేపుడు చాలా స్పెషల్ సిగ్నేచర్ డిష్ మా రెస్టారెంట్లో. సో ఆ సిగ్నేచర్ డిష్ ఉండాలి. దాని కాంబినేషన్ వచ్చి సాంబార్ రైస్ అదిరిపోద్ది అనమాట. సో ఈ 2 కాంబినేషన్ ఎప్పుడైతే నేను కాంబో లాంచ్ చేసిన మా రెస్టారెంట్లో బెస్ట్ సెల్లర్. వచ్చిన ప్రతి ఒక్కరు అదే తినేటోళ్ళు. సో ఐ ఫెల్ట్ లాస్ట్ డే మీరు మీ సిగ్నేచర్ డిష్ ఉండాలి అని చెప్పిండ్రు. అది తినంగానే ఇంకొకటే వచ్చింది నా బ్రెయిన్లకి, మనం నా రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ ఉండాల్సిందే అని చెప్పి అదే వండిన అనమాట. ఐ మేడ్ లాబ్స్టర్లో ఐ మ్యారినేటెడ్ ఇట్ విత్ ఎల్లిపాయ కారం మ్యారినేషన్ అండ్ బటర్ పాన్ సియర్ చేసినప్పుడు దాంట్లో మంచి ఫుల్ గార్లిక్ వేసి పాన్ సియర్ చేసిన అనమాట. అండ్ ఐ హ్యావ్ డన్ సాంబార్ ఫోమ్ చేసి జుకినీ ఫ్లవర్ లోపల మిల్లెట్స్ స్టఫ్ చేసినాను. ఆ మిల్లెట్స్ కుక్డ్ ఇన్ మన మునక్కాడ బ్రాత్ ఉంటుంది కదా, దాంట్లో కుక్ చేసిన. సో ఒక్కొక్క ఎలిమెంట్ అంతా బయటకు తీసి డీకన్స్ట్రక్ట్ చేసి కుక్ చేసిన డిష్ అన్నమాట. సో అది తిన్నప్పుడు ఏంటంటే కొంచెం రైస్, సాంబారు, మీట్ అన్నీ కలిపి ఉంటే యుల్ ఫీల్ లైక్ మంచి ఒక వేపుడు సాంబార్ రైస్ తిన్న ఫీలింగ్ అట్లా. ఓకే, సో దట్ వాజ్ యువర్ లైక్ లాస్ట్ డిష్ ఓవర్ దేర్. ఓకే, సో ఫైనల్గా అక్కడ నుంచి వచ్చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అమ్మాయ వెళ్ళిపోతున్నాం ఫైనల్గా అనిపించిందా, లేకపోతే మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? ఒక 3 months అసలు అంటే మేము తర్వాత షూట్ చేసింది మాస్టర్ క్లాసెస్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ క్లాసెస్ షూట్ చేసినప్పుడు లాస్ట్ షెఫ్ కుక్ చేసి షూట్ అయిపోతున్నప్పుడు సడన్గా లాస్ట్ గైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ద ఫైనల్ కట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా అనగానే అందరం ఇట్లా ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఘోరంగా ఎమోషనల్ ఉండే, ఎందుకో తెలియదు. ఎవ్రీ వన్ వర్ ఎమోషనల్. ఇట్లా కళ్ళల్లో ఇట్లా మొత్తం వాటర్ వచ్చేసినాయి అందరికి. ఇట్ వాజ్ ఎమోషనల్ డే మా లాస్ట్ కట్. ఎందుకంటే అక్కడ ఉన్న డైలీ నాకు హెయిర్ మేకప్ వేసే వాళ్ళ నుంచి, మాకు ఫుడ్ ఇచ్చి మమ్మల్ని చూసుకునే వాళ్ళ నుంచి, మా క్రియేటివ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రియాలిటీ టీమ్, వీళ్ళందరూ లైక్ అవర్ ఫ్యామిలీ. రోజు పొద్దున్న రాగానే ఒకటి అతను లిటరల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మేకప్ దాదా నాకు మేకప్ వేసిండు ఆయననే. నేను లోపలికి వెళ్ళినా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 people ఉంటుండే, ఎవ్వరు వేయకపోతుండే, ఆయనే నాకే ఇస్తా అని చెప్పి ఉంటుండే అనమాట. సో అంత బాండింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో రాగానే నాకు మనకు పెద్ద ఈ పావుబాజీలు వడపావులు పో అనమాట, కొంచెం కష్టం తినడం. సో డైలీ ఏదో ఒక శాండ్విచ్ తిని సరిపెట్టుకునేదాన్ని. సో నేను ఇట్లా వెళ్ళంగానే ఆ అన్నకు తెలుసు మనం శాండ్విచ్ తింటామని, ఆ మేడం చీజ్ శాండ్విచ్ బనాదో అని అంటాడు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి నాకు ఏమి ఇష్టం అట్లా మొత్తం ఇంట్లో మనోళ్ళు అన్న ఫీలింగ్ అనమాట. సో అక్కడ నుంచి వదిలేసి వచ్చేటప్పుడు నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ మేడ్ థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎస్పెషలీ కొత్త పీపుల్ని కలిసినాను, కొత్త కల్చర్, డిఫరెంట్ ఫుడ్. అసలు ఇక్కడికి అయ్యే వర్క్ ఫ్లోకి ముంబైలో ఉండే వర్క్ ఫ్లో చాలా డిఫరెంట్ అండి. టైం అంటే టైం.
ఎగ్జాక్ట్ 9 షార్ప్ మనకి షో స్టార్ట్ అవ్వాలి, రోల్ అవ్వాలంటే రోల్ అయిపోద్ది. ఎంత క్విక్ ఉంటారా అంటే అంత క్విక్ ఉంటారు. ఈవెన్ కెమెరామెన్స్ మనకి అంత డే అంతా షూట్ అవుతుంటుంది, మాకు మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తారు. వాళ్ళకి మాకు ఇచ్చిన బ్రేక్ టైంలో కూడా, అంటే బేసిక్ బ్రేక్ టైంలో కూడా వాళ్ళకి బ్రేక్ ఉండదు. వాళ్ళు లిటరలీ అక్కడే కూర్చొని తింటా ఉంటారు. దే వెరీ వర్కహాలిక్, సో వెల్ ఫ్రేమ్డ్ వర్క్ ఫ్లో ఉంటుంది అక్కడ. అసలు ఐ హావ్ లెర్న్డ్ అ లాట్. టైం పంక్చువాలిటీ కానివ్వండి, ఫోకస్ ఏది చేస్తున్నామో అది ఆన్ పాయింట్, అసలు చాలా అంటే చాలా నేర్చుకున్నా అక్కడ. సూపర్. సో ఫైనల్గా ఎంత ఫుడ్ గురించి మాట్లాడుతూ వాట్స్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్ డిష్ అడగకపోతే బాగుండదు. సో వాట్ ఈస్ ఇట్ టు కుక్ అండ్ టు ఈట్? నాకు మీరు డైలీ పెట్టినా నేను తింటా. నాకు పచ్చళ్ళు అంటే ప్రాణం అనమాట. ఐ లవ్ ఆవకాయ, మామిడికాయ పచ్చడి చాలా చాలా ఇష్టం నాకు. సో ఇట్స్ లైక్ కళ్ళు మూసుకొని చెప్తే ఇట్స్ ద గో టు కంఫర్ట్ ఫుడ్ నాకు. ఇంట్లో ఏది లేకపోయినా, అండ్ ఎస్పెషల్లీ నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి పచ్చళ్ళు అంటే ఇంకా ఇంకా అతి ప్రేమ. సో పచ్చళ్ళు లేకుండా నేను అసలు తినలేను. అట్లాంటి క్యాండిడేట్. ఈవెన్ నేను నాన్ వెజ్ తిన్నా మనకు లాస్ట్ ఒక ముద్ద పచ్చడి పడాల్సిందే, అట్లా అనమాట. సో ఐ లవ్ ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి చాలా చాలా ఇష్టం. అండ్ 1 pot రైసెస్ ఏది ఉన్నా అప్పటికప్పుడు మీట్ వేసి రైస్ వేసి కుక్ చేయడం, కిచిడీలు, పులావ్లు అంటే చాలా ఇష్టం. ఓకే. సో యా, టు సమ్మరప్ మన టాపిక్, చాలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. జెన్జీ పిల్లలకి, నీ ఏజ్ పిల్లలకి అవుట్ ఆఫ్ నో వేర్ యు ఆర్ హియర్ నౌ కదా. దట్ టు ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాట్ డూ యూ వాంట్ అన్నది యూ డిసైడెడ్ అండ్ యూ సెట్ యువర్ ఓన్ గోల్స్ అండ్ యూ ఆర్ అచీవింగ్ ఇట్ 1 step ahead. సో వాళ్ళకి నువ్వు చెప్పే మాట? సో నాకు లైఫ్లో ఏది చేసినా, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టడీస్ ఏది చూస్ చేసుకున్నా, బీటెక్లో ఇట్ వాజ్ నాట్ ఫన్ ఫర్ మీ. ప్రతిరోజు పొద్దున్న లేసి కాలేజ్కి వెళ్ళాలంటే అబ్బా సండే ఎప్పుడు వస్తుంది, అబ్బా సాటర్డే ఎప్పుడు వస్తుంది అని నేను వెయిట్ చేసిన. బికాజ్ ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అది నేను రియలైజ్ అయినప్పుడే నేను ఆ డిసిజన్ తీసుకున్నా దట్ నేను ఎఫ్ఎన్బిలోకి వెళ్ళాలి అని. సో ఇట్స్ ఆల్ అదే అండి, లైఫ్లో మనం ఏది చేసినా కానీ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. నువ్వు హ్యాపీగా ఉన్నావా? ప్రతిరోజు పొద్దున్న లేచినప్పుడు రేపు నేను ఇది చదవడానికి పోతున్నా, నేను ఇది చేయడానికి పోతున్నా అని నీకు అనిపించినప్పుడు ఆర్ యూ ఎంజాయింగ్ వాట్ యూఆర్ డూయింగ్? నువ్వు చేసేది నీకు నచ్చుతుందా లేదా అనే క్లారిటీ ఉంటే మనం ఏం చేసినా అందులో ఎదుగుతాం. ఎక్కడి దాకా ఎదుగుతాము అనేది వేరే విషయం. మనం హ్యాపీగా ఉన్నామా లేదా, అట్లీస్ట్ మనం సంపాదించే ఫినాన్షియల్ స్టెబిలిటీ 3 పూటలు మన 5,000 లోపలికి పోతున్నాయా, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా, ఉండడానికి ఇల్లు ఉందా, దట్ ఈస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫర్ మీ. ఈ ఇప్పుడున్న జనరేషన్లో నీకు నచ్చిన పని నువ్వు చేసి నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు బేసిక్ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నావు అని అంటే చాలు. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంతమంది అయినా వాట్ ఆర్ యూ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే అందరి దగ్గర మనీ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, పైసలు ఉంటుంది, ట్రిప్లకు పోతారు, అన్నీ చేస్తారు, బట్ దే స్టిల్ నాట్ హ్యాపీ బికాస్ దే నాట్ మెంటల్లీ పీస్. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయట్లేదు, ఆ మనశ్శాంతి ఉండదు. జస్ట్ ఇమాజిన్, మీరే అనుకోండి రోజంతా ఇంటర్వ్యూలు చేసి అవి చేసి ఇంత కష్టపడి వెళ్తారా, ఇంటికి వెళ్ళి మీరు అట్లా బెడ్ మీద పడుకోగానే ప్రశాంతమైన నిద్ర వస్తుంది అంటే యూఆర్ డూయింగ్ వాట్ యూఆర్ లైకింగ్. యా, ఎగ్జాక్ట్లీ. సో టు ఎక్స్టెండ్ ద సేమ్ టాపిక్, ఇప్పుడు తన అంత చిన్న పిల్ల అంత ఆలోచించగలిగి ఒక్కొక్క అడుగు ముందుకేసి తనకేం కావాలో డిసైడ్ అయ్యి అవుట్కమ్ అయ్యి పేరెంట్స్ సపోర్ట్ వచ్చి నువ్వు చేయగలిగినావు. బట్ దేర్ ఆర్ హెల్ అవుట్ ఆఫ్ పీపుల్, పేరెంట్స్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే పోతుంది, వాళ్ళని సాటిస్ఫై చేయాలని చెప్పలేక మింగలేక ట్రాక్టర్ని తీసుకొచ్చి దున్నమంటే అది దున్నడమే చేస్తుంది. దాన్ని స్పోర్ట్స్ రోడ్ మీద వదిలేసి స్పీడ్గా వెళ్ళమంటే అది వెళ్ళదు. అలాగే స్పోర్ట్స్ బైక్ని తీసుకెళ్ళి దున్నమంటే దున్నలేదు. అదే కోట్లు కూడా చేయవచ్చు, బట్ అది ఏ పని చేయగలదో అదే పని చేస్తుంది. తప్పు ట్రాక్టర్ది కాదు, స్పోర్ట్స్ బైక్ది కాదు, బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ ఇట్. మనం పేరెంట్స్గా పిల్లలకి ఏం కావాలి, దే ఆర్ ఆన్ ద రైట్ రోడ్స్ ఆర్ నాట్, అదొక్కటి చెక్ చేసుకుంటే ఇవాళ పిల్లలు అంత ఈజీ పిల్లలు కాదండి, చూస్తేనే తెలిసిపోతుంది. దే ఆర్ వెరీ క్లియర్ వాట్ దే వాంట్. జస్ట్ ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్, ఎస్ మేము ఉన్నాము అన్న భరోసా ఇస్తే దే కెన్ క్రియేట్ వండర్స్ లైక్ సిరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. Thank you so much for having me.